నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడం జరిగిందని, లేకుంటే మరిన్ని దొంగతనాలకు పాల్పడేవారని చెబుతూ వంగూరు మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లిలో గత నెల 26వ తారీఖున ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందగా వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఆధారాలు సేకరించినట్లు తెలియజేశారు. ఎరుపు కలరు ఎస్క్రాస్ మారుతి కారును గుర్తించామని, ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు అదే కారును శ్రీశైలం క్రాస్ రోడ్ వద్ద గుర్తించామని, అందులో ఉన్న 6గురు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా కేసును ఒప్పుకున్నామని, విచారణలో మరో 6 కేసులను వెల్లడించామని డీఎస్పీ తెలిపారు. వంగూరు, అచ్చంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పాల్పడిన దొంగతనాల్లో 6గురు నిందితుల నుంచి 6 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 కారును, పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర, చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవటం అనేది జరిగింది. దాంట్లో 6గురు కొన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నగేష్, ఈయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆపు కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య, ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, మరియు కుక్, వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. ఎనుముల జంగయ్య, ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కుంచెపు సైదులు, కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి, ఈయన వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము వెల్దండ మండలం చేస్తున్నాడు. ఈయన కూలి పని చేసుకుంటూ బతారు. వీరంతా కలిసి వాళ్ళని విచారించగా ఈ దొంగతనం అనేది, వంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పినారు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదులు ఇంటిలో దొంగతనం చేశారు. దాని మీద అక్కడ కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అది కూడా గ్రేవ్ కేసు అయింది. గ్రేవ్ కేసు. దానిలో 5,80,000 మరియు 6 తులాల బంగారము దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కూడా వీళ్ళు మేము చేసినామని, దొంగతనం చేసినామని ఒప్పుకున్నారు. లోని చంద్రకళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆ మెడలో నుంచి మంగళసూత్రాన్ని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పోయినారు. దాని విలువ 80,000 ఉంటుంది. ఇది వాళ్ళు కూడా అక్కడ స్నాచింగ్ కేసు అనేది రిజిస్టర్ చేసిండ్రు నాగర్ కర్నూలులో. అక్కడ A1 అండ్ A2. దీంట్లో ఏమని అంటే ఇక్కడ కొల్లిపల్లి నాగేష్ అండ్ పుట్ట వెంకటయ్య, వీరిద్దరు దాంట్లో దొంగతనం చేసిండ్రు. అతనితో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను అతన్ని కూడా మేము త్వరలో పట్టుకుంటాము. అది ప్రాపర్టీ కూడా రికవరీ తర్వాత చేస్తాం. అది ఇంకొకటి. మరియు 26వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి 9 గంటల ప్రాంతంలో కల్వకుర్తి పట్టణంలోని పినిమేరి తిరుపతమ్మ 65 సంవత్సరాలు వృద్ధురాలు, ఆమె ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి 3 తులాల బంగారాన్ని, మంగళసూత్రాన్ని స్నాచింగ్ చేయటం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా మన పోలీస్ స్టేషన్ కల్వకుర్తిలో గ్రేవ్ అఫెన్స్గా ట్రీట్ చేసి రాబరీ కింద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు దీన్ని ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నారు. వీరు ఆ ఇంటికి పోతే అరెస్ట్ చేయటం అనేది జరిగింది. నేను చెప్పిన పేర్ల వాళ్ళలో 6గురు చేయటం అనేది జరిగింది. ప్రతి ఒక్క కేసులో కొలుపల్లి నగేష్ కొండారెడ్డిపల్లి చెందినవాడు ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు. అతనే మెయిన్ అఫెండర్. మిగతా వానికి సహాయం చేయటం జరిగింది. అది దీంట్లో మొత్తము 6 లక్షల రికవరీ చేయింది. మా వంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో